24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవము అంగరంగ వైభవంగా గంభీరావుపేట మండలంలోని లింగనపేట గ్రామంలో ప్రాచీన దేవాలయంలో ప్రతి ఏటా జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా వేలాది మంది భక్తులకు రథోత్సవం పైన రథం పైన ఈ రథోత్సవం సందర్భంగా స్వామివారి దర్శనం ఇవ్వడం, లోక కళ్యాణం జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వతంతో ఆరోగ్యం సాగరించబడిన సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ కలియుగ దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి తిరుమలలో అనేక మంది భక్తులకు ఈ ప్రపంచానికే వారి ఆశీస్సులు అందిస్తున్నటువంటి తరుణములు. ప్రతి ఏటా కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఇతరత్ర మన హైందవ సంస్కృతిలో మన సాంప్రదాయాన్ని, మన ఆచారాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవడం, అంటే ధర్మం రక్షించబడాలని చెప్పని, అందరూ బాగుండాలని చెప్పని బ్రాహ్మణోత్తముల చేత, వేద పండితుల చేత, మరి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలు ఇలాంటి కార్యక్రమం జరగడం, దానివల్ల అంతా మంచి జరిగేటువంటి కార్యక్రమాలు. అనేక మంది భక్త జనాన్ని భక్తిభావంతో, భక్తి శ్రద్ధలతో ఈరోజు వేకోజామున 5:30 ప్రాంతంలోనే స్వామివారు రథోత్సవం పైన ఊరేగింపుగా బయలుదేరడం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వేలాది మంది భక్తులు బారులు తీరి ఆ అమ్మవారి స్వామివారిని దర్శించుకోవడం, ఇది కొంత అనుభూతిని, కొంత ధైర్యాన్ని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వదించుకోవడం వల్ల వస్తుందని చెప్పిన భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ లింగనపేట గ్రామానికి సంబంధించిన పెద్దలు రాధాకృష్ణ గారు గత సంవత్సరం, అంతకు సంవత్సరం కూడా ఈ లింగనపేటలో జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నది చేయడం, మరి వారికి కూడా నా పక్షాన ధన్యవాదాలు. ఈ లింగనపేట గ్రామ పెద్దలకు, ఆలయ కమిటీకి సంబంధించిన పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ లింగనపేటలో అలివేలుమంగ సమేత శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి స్వామివారి ఆశీస్సులు అందరికీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ దసరా ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం గంభీరావుపేట మండల లింగనపేట గ్రామంలో అతి వైభవంగా అలివేలుమంగ పద్మావతి సమేతంగా బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగింపు కార్యక్రమం ఈరోజు రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కోరిన భక్తులకు కొంగు బంగారంగా నిలిచి ఈ సమాజంలో శాంతి, ధర్మం, సత్యం, తర్వాత అందరికీ ఆరోగ్యం ప్రసాదించేటువంటి ఏకైక ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం లింగనపేట గ్రామంలో అతి వైభవంగా జరుగుతుంది. దీనికి ప్రధానంగా పూజ్యులు గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ పంతులు గారి యొక్క బృందం, ఆచార్య బృందం, వీరందరూ కూడా ఈ ధర్మాన్ని పరిరక్షించడంలో సామాన్య మానవులకు ఉండే బాధ్యత కన్నా, దేవాలయ నిర్మాణం చేసినటువంటి పని కన్నా, దాని పరిరక్షణలో వేదాలు మంత్రాలతో, నిత్య పూజ ధూపదీప నైవేద్యాలతో ఆ స్వామిని కరుణకు నోచుకునే విధంగా సంతృప్తి పరిచేటువంటి కైంకర్య సేవలు అందాల్సిన అవసరం ఉంది. అలాంటి కైంకర్య సేవల్లో అంతరాయం లేకుండా అనేక మంది భక్తులు తమ యొక్క భక్తిపూర్వకమైనటువంటి ఆర్థిక సహాయం అందించడం వల్ల ఈరోజు లింగనపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేటువంటిది హరిహర క్షేత్రంగా ఉన్న అతి వైభవంగా ప్రతి దైవక్రతువును బ్రహ్మాండంగా నిర్వర్తిస్తూ వారు దైవికంగా అందరి యొక్క క్షేమాన్ని కోరేటువంటి, జగత్ కళ్యాణానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ లింగనపేట రథోత్సవం మహా ఉదాత్తమైనటువంటిది. అందరికీ కూడా దైవాత్మక సేవలు ఉన్నటువంటి వారికి ఆదర్శమైనటువంటిది. ఇలాంటి ఆదర్శమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు మన యొక్క హైందవ సంస్కృతిని, సనాతనధర్మాన్ని కాపాడడానికి ప్రతి భక్తుడు కూడా భక్తి శ్రద్ధలతో ఇలాంటి క్షేత్ర దర్శనాన్ని, ఇలాంటి ఉత్సవాలను దర్శనం చేసుకుని
వారి యొక్క భగవంతుని ఆశీర్వాదంతో పాటు భగవంతుని దర్శింపజేసేటువంటి ఈ ఆచార్యులకు దర్శనం తీసుకుని పునీతులు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ మహద్భాగ్యం మాకు కలిగినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ సదా ఆశీర్వచనం అందించేటువంటి వేదమూర్తులైనటువంటి రాధాకృష్ణ పంతుల బృందం గారికి హృదయపూర్వకమైనటువంటి బాధావంతులు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. వెంకటేశ. అందులో భాగంగా కలియుగంలో గణపతి ఆరాధన, అమ్మవారి ఆరాధన అనేటువంటిది ఎంత ముఖ్యమో, కలియుగంలో యుగ పురుషుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు అలవేలువంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు. సనాతన ధర్మంలో జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, తత్కర కమల సంజాతులైనటువంటి విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా లింగన్నపేట గ్రామంలో హరిహర దేవాలయం బ్రహ్మాండమైనటువంటి అద్వైత సిద్ధాంతంలో బ్రహ్మాండమైనటువంటి సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మనం దసరా ఉత్సవాలు అమ్మవారికి ఏ విధంగా ఆరాధన చేస్తూ ఉంటామో స్వామివారికి కూడా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్ఠి కళామణి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అని అమ్మవారిని ఏ విధంగా స్తుతిస్తూ ఉంటామో అలాగే స్వామివారి వెంకటేశ్వర స్వామివారి కైంకర్యాలు కూడా అనేక రకాలైనటువంటి షోడశ కళానిధికి షోడశ ఉపచారాలు అని స్వామివారు చెప్పినట్టుగా అన్నమయాచార్యుడు వారు 64 ఉపచారాలు చేస్తూ అందులో భాగంగా ఆ స్వామివారికి రథోత్సవాన్ని వైభవోపేతంగా గరుడ సేవని 1000 సంవత్సరాల 100 సంవత్సరాల కీర్తి ప్రతిష్ట గల లింగన్నపేట గ్రామంలో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో పాల్పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావన చేస్తూ స్వామివారి అనుగ్రహం వల్ల అతివృష్టి అనావృష్టి లేకుండా ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా అన్నయ్య రాధాకృష్ణ శర్మ గారికి నమస్కారం తెలియజేస్తూ స్వస్తి. శ్రీమతి వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరమ పవిత్రంగా బ్రహ్మోత్సవాలు లింగన్నపేట గ్రామంలో ఒక భక్తుడు ఒక ప్రశ్న వేస్తాడు, అయ్యా ఈ బ్రహ్మోత్సవాలు ఏంది, రథం గుంజుడు ఏంది, ఇది ఒక 10 లక్షల ప్రోగ్రాం, ఇదంతా అవసరమా, దేని కొరకు బ్రహ్మోత్సవాలు అనే ప్రశ్నకు మనకు జవాబు కావాలి. ఎందు గురించి అంటే మనం ఇదివరకు ఎన్ని జన్మలు ఎత్తున్నో అన్ని జన్మలు ఎత్తున్నాం, అది మనకు తెలియదు. చిన్న పిపీలి కాది బ్రహ్మ పర్యంతం 33 కోట్ల జీవులకు 33 కోట్ల జన్మలు ఎత్తాలి ప్రతి జీవి. ఎత్తినప్పుడు అన్ని జన్మల కంటే ప్రధానమైనటువంటి ఒక జన్మ మానవ జన్మ. ఇటువంటి జన్మ మనలో రాదు, నభూతో నభవిష్యత్తు. ఈ యొక్క కర్మకాండ చేసుకునే వ్యవహారం ఒక్క మానవ జన్మ మాత్రమే ఇది అనుకూలం. ఎందు గురించి మన కళ్యాణం జరిగింది బ్రహ్మాండంగా, కొన్ని వందలాది మందితో కళ్యాణోత్సవం, గరుడోత్సవం, రథోత్సవం. ఇంకొకటి విశేషం ఏంటంటే ఈ బ్రహ్మోత్సవాల్లో వీధిలో తిరగడం అంటే అందరూ దేవాలయానికి వచ్చే అలవాటు ఉండదు కనుక ఇవాళ రథోత్సవం అంటే సుమారు ఒక 2-3 వేల మంది వచ్చారు. అదే నువ్వు దేవాలయానికి రావాలంటే 10 మంది కూడా రారు. అలాంటి దేవాలయానికి బ్రహ్మోత్సవాలలో యావత్తు మండలాలు జిల్లాలు తెలంగాణ అంతా విస్తరణంగా అందరూ ధరించాలి అని బ్రహ్మోత్సవాలు పెట్టారు. ఈ బ్రహ్మోత్సవంలో విశేషం ఏంటంటే రథేన కేశవం దృష్ట్వా పునర్జన్మ నివిద్యతే. ఒకవేళ రథం మీద ఇట్లా స్వామివారిని దర్శనం చేసుకుంటే మళ్ళీ పునర్జన్మ ఉండదు. అది ప్రధానమైన కారణం ఏంటంటే మానవ జన్మ ఉత్కృష్టం కావడానికే బ్రహ్మోత్సవాలు. వేములవాడ నాగేశ్వర ఉత్సవాలు అనుకోండి, తిరుమల బ్రహ్మోత్సవాలు అనుకోండి, లింగన్నపేట బ్రహ్మోత్సవాలు అనుకోండి, ఇందువరకు వారు కనీసం వచ్చి దర్శనం చేసుకొని ఒక్క 10 అడుగులు దేవుని వెనుక ముందు నడుస్తుంటాడు కనుక అది విశేషం యొక్క లక్షణం కనుక ఈ బ్రహ్మోత్సవాల యొక్క ప్రధాన ఘట్టం. ఇవాళ స్వామివారి రథోత్సవం ఒక్కొక్క 10 నిమిషాల్లో స్వామివారికి వెళ్తాడు. తర్వాత చక్రతీర్థం, నాగవెల్లి, ఏకాదశితో ఉత్సవాలు సమాప్తం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత వైభవంగా ఉంటుందని నేను అనుకోకుండా వచ్చాను. ఎందుకంటే చిన్న గ్రామాలలో ఏదో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇంత పెద్ద ఉత్సవం అనేది అనుకోలేదు. కానీ ఈరోజు నాకు ఎంతో పుణ్యదినంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఎన్నో రోజులు సంది రథం గుంజాలనే ఎన్నోసార్లు నేను ఊహించుకున్నా, కానీ ఎప్పుడు కూడా నాకు జరగలేదు. ఆ యొక్క పుణ్యాన్ని కల్పించినటువంటి రాధాకృష్ణ శర్మ గారికి మరోసారి ధన్యవాదాలు. ఏదైతే ఇప్పుడే చెప్తా ఉన్నారో అంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ గ్రామంలో సరస్వతమ్మ చాలా ఆశీర్వాదం ఉందని చెప్పి, ఎందుకంటే చాలామంది ఎడ్యుకేటర్స్ ఇక్కడ ఉండడం, అంటే ఈ గ్రామంలో వారి యొక్క మహత్యం వల్ల ఈ యొక్క గ్రామానికి మంచి జరుగుతుందనే ఆలోచనతో ఉంది. కాబట్టి మాకు కూడా
ఈ యొక్క మేము ఈరోజు వ్రతాన్ని కొంచెం మాకు కూడా పుణ్యం కలుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క 100 సంవత్సరాల పై నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ఈ యొక్క పూజారులకు కానీ మిగతా ఈ గ్రామస్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.